హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే నేనైతే అనుకుంటున్నాను. ఈరోజైతే నేను ఇంట్లో ఫ్రీ టైం అయితే దొరికింది కదా, కాబట్టి అందుకనేసి అయితే నేను ఒక 70 కిలోమీటర్స్ లోపు ఉండే ఒక టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాను. అది వచ్చేసి చింతామణి సైడ్ చాలా ఫేమస్ అనమాట. సో నేను చింతామణి అని చెప్పానంటే మీకైతే ఒక క్లారిటీ అయితే వచ్చేసి ఉంటుంది. ఎస్, మనం మాట్లాడుకుంటుంది చింతామణిలోని కైలాసగిరి టెంపుల్ అనమాట. సో ఇప్పుడైతే నేను అక్కడికైతే వెళ్ళబోతున్నాను. జస్ట్ ఒక అరౌండ్ 2 to 3 అవర్స్ జర్నీ. అండ్ అక్కడ ఉన్న విశేషాలు, టెంపుల్ ఎలా ఉంది అవంతా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. ఎందుకంటే ఆ 2 to 3 అవర్స్ లోపు మళ్ళీ ఇంటికి వచ్చేయాలి, లేదంటే అమ్మోళ్ళు ఎక్కడికి వెళ్ళావు ఏంటి అని అడుగుతారు. సో అందుకనేసి అయితే నేను ఇలా వెళ్ళి అలా వచ్చేయాలి మెరుపు తీగలాగా, లేదంటే ఇప్పుడే అసలు టైం బాగాలేదు మళ్ళీ ఎందుకు వెళ్ళాను ఏంది అనేసి అనుకుంటా అంటారు. సో మనమైతే ఇప్పుడు ఫస్ట్ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఒక 200కి పెట్రోల్ పట్టించుకొని అలా హైవేలో వీల్ వేసుకుంటూ వెళ్ళిపోదాం అనమాట. అలాగే ఈ మధ్య మధ్యలో జరిగే ఫన్నీ ఇన్సిడెంట్స్ అండ్ నేను ఎందుకు లేట్గా అయితే వీడియోస్ పెడుతున్నాను దాని గురించి అయితే మనమైతే డిస్కషన్ అయితే చేసేసుకుందాము. మా ఊరికి రోడ్లు ఎప్పుడు నీట్గా వేస్తారో ఏందో, ఏ రోడ్డు ఎత్తుకున్నా కూడా గుంతలు మెట్టలు తప్ప ఏముండవు. సో అలా మాటల్లోనే బస్ స్టాండ్ దగ్గర ఉన్న మా ఆటో సీరియల్కి అయితే వచ్చేసాను. సో మా సీరియల్ ఆపోజిట్లోనే పెట్రోల్ బంక్ అనమాట. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళి పెట్రోల్ పట్టించుకునేసి అలా అయితే వెళ్ళిపోదాము. సో చూసారా మా సీరియల్ ఎన్ని బండ్లు ఉన్నాయో. ఈరోజు సండే కదా, సో నాకు లీవ్ అనమాట. ఇలా వీడియోల కోసమే సండే లీవ్ తీసుకుంటాను. పోదాం అనుకుంటా, కానీ మనం ఒక మొబైల్ పిచ్చోండి కదా, సో గేమ్ ఆడుకుంటూ అది అలాగే టైంని కూడా వేస్ట్ చేస్తూ ఉంటాను. యాక్చువల్గా అయితే మార్నింగ్ ఎప్పుడో బయలుదేరాల్సింది. గేమ్ ఆడి ఆడి ఈ టైంకి అయితే బయలుదేరుతున్నా. టైం 11. ఈ టైంలో పోయి తొందరగా ఎప్పుడు రావాలో. సరే, ముందు పెట్రోల్ పట్టించుకొని ఆ తర్వాత మిగతాది మాట్లాడుకుందాం. అన్న 200. ఈయన లెక్క పెట్టి ఇచ్చేసరికి తెల్లారిపోద్దేమో. ఇప్పుడే మనకు చాలా లేట్ అయిపోయింది. 200 ముందు పక్కే ఉంది. ఇది 60 కిలోమీటర్. ఏం రారు 100 పట్టించిన కూడా ఫ్యూల్ తక్కువ. మన బండి 200 పట్టించినా కూడా ఫ్యూల్ ఇంకా ఎఫ్లో రిజర్వ్లోనే చూపిస్తుంది. అందుకే బండి ఆఫ్ చేసి ఆన్ చేసి చేస్తున్నా అనమాట. 3 పాయింట్లు వచ్చింది. 3 పాయింట్లు అంటే బంగారంగా మనం వెళ్ళేసి అయితే వచ్చేయచ్చు. సో కానీ ఇది ఎందుకో టైం చూస్తేనేమో 11:10 అయిపోతా ఉంది. ఇంకా సరే ఏం చేద్దాం, ఇంకా చూడండి ఎఫ్లోనే పడి వచ్చింది. అలా ఒక 2 కిలోమీటర్లు వెళ్ళి చూద్దాము. ఆ లోపు ఏమన్నా సెట్ అయితే వేసుకుంటూ జమ్మని వెళ్ళిపోదాం. ఎందుకంటే మనకి ఎన్ని కిలోమీటర్లు వచ్చింది అనేసి ఒక లెక్క అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు నాకు మ్యాప్స్లో అయితే 72 కిలోమీటర్స్ చూపించింది. చెప్పలేం మనం, అంతకన్నా ఎక్కువ అవ్వచ్చు లేదో తక్కువ అవ్వచ్చు. అందుకనేసి నేనైతే ట్రిప్ మీటర్ సెట్ చేసుకొని పోదాం అనుకుంటా. ఎందుకంటే పైగా ఇది కొత్త బండి, నాకు ఆన్ ది వేలో మైలేజ్ టెస్ట్ కూడా చేసినట్టు ఉంటుంది. అందుకనేసి అయితే స్టార్ట్ చేశాను. అలా ఇప్పుడైతే మనము మదనపల్లి అవుట్ సైడ్కి అయితే వెళ్ళిపోయి మిగతా విషయాలు మాట్లాడుకుందాము. సో ఇప్పుడైతే మా మదనపల్లి హై స్కూల్ గవర్నమెంట్ ఇదైతే దాడుతున్నాం. నేను చదివింది ఇక్కడే 10th వరకు. అప్పట్లో రక్తాలు చిందించాం క్లాసులు ఎగరగొట్టడానికి. ఇప్పుడు రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాం తప్పించుకోవటానికి ఇంట్లో. ఏం చేద్దాం, ఏదో ఒకటి అలా వెళ్ళిపోదాం. మరి వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అయింది, అందుకనేసి అక్కడక్కడ కట్ చేసేసి పెడతా వచ్చాను. ఎందుకంటే
ఇది నేను ఇది పెడదాం అనుకున్నా, టైం స్లాప్ కుదరలా, ఎందుకో కొంచెము పూర్తిగా అది మిస్ అవుతుంది. అంటే ఫుటేజ్ ఏమో వస్తుంది, తర్వాత వచ్చేసి అది చూస్తుంటే కొంచెము షేక్ అవుతుంది. షేక్ అంటే ఎట్లా అంటే డిస్టర్బెన్స్గా చూపిస్తుంది. అందుకనేసి ఫుల్ వీడియోనే తీసి వాటిని మనకు కావాల్సినంత వరకు అయితే పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చానమాట. సో మాటల్లో మదనపల్లి చిప్పిలి. సో ఇంతటితో మనము మదనపల్లి అయితే దాటేసాము. ఇంక ఇదంతా వచ్చేసి పంచాయతీ కిందకు వస్తుంది. ఇక్కడ నుంచి మనము ఒక 15 కిలోమీటర్స్ వెళ్తే మన కర్ణాటక బోర్డర్ అయితే వస్తుంది. సో బోర్డర్లో రోడ్లు అయితే ఘోరంగా ఉంటాయి. అప్పట్లో రోడ్లు వేస్తా అన్నారు, మరి ఇప్పుడు అవి అయినాయో లేదో అక్కడికి వెళ్ళేంత వరకు మనకు తెలియదు, ఎందుకంటే మనం అటు సైడ్ పోం కాబట్టి. చూసారా, మా ఊర్లోనే ఇంత ఘోరంగా ఉంటుంది, అదే ఊరు బయట. ఇంకా అక్కడ చూడాలా మీరు. యాక్చువల్గా అటు బెంగళూరు సైడ్ వెళ్ళే వాళ్ళకైతే ఒక క్లారిటీ ఉంటుంది, ఎందుకంటే మన మదనపల్లి నుంచి బెంగళూరులో అయితే వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకైతే ఒక క్లారిటీ ఉంటుంది. సెట్ చేస్తున్నా ఫస్ట్. ఇదొకటి. ఓకే, 3. ఇది బ్రైట్నెస్ ఒక్కొక్కసారి వచ్చేస్తా, ఒక్కొక్కసారి వచ్చేసాదు. సో మొత్తానికి బయలుదేరుతున్నాను అనమాట. మదనపల్లి అయితే దాటేశాను. ఇంకా చూడాలి స్వామి రంగా బాగుడు బాగుడు. ఎట్లా బాగుందంటే భయానికి మీనింగ్ తెలియదు, బ్లడ్ రానిది ఇలా ఉన్నావు ఇంట్లో అనేటట్టు ఉండాల. అట్లా పోవాలి నీట్గా పోతే. పైగా మనకు నాయిస్ ఎక్కువ అయితే ఉండాలి. సో అందుకనేసి కొంతవరకే మాట్లాడతా. లాంటి ఇప్పుడు నేను ఎందుకన్నానంటే అక్కడ ఫుల్ ఇసుకుంది, అది ఏమైందంటే స్కిడ్ అవుతా ఉంది, అందుకనేసి అనేసాను. అప్పుడప్పుడు గుర్రాలను ఎద్దులను నడిపిన ఫీలింగ్ వస్తుంది. అలా అంటే ఏం చేద్దాం, మామూలే, ఇట్లాంటివన్నీ పట్టించుకోకూడదు, వచ్చేస్తాయి అందరికి. సో ఇప్పుడు మనమైతే ఆల్మోస్ట్ మన ఆంధ్రప్రదేశ్ బోర్డర్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే చెక్ పోస్ట్ ఉంటుంది, ఒక 3 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. సో ఈ చెక్ పోస్ట్ దాటేస్తా నుంచి మనకు వెల్కమ్ టు కర్ణాటక అనేసి గ్రీన్ కలర్ బోర్డు అయితే ఒకటి వస్తుంది. ఆ బోర్డు చూస్తే ఇంకా అక్కడ నుంచి రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు ఎప్పుడు వేస్తారో ఏందో. ఇప్పుడు మనం అయితే ఆ రోడ్డు మీద నుంచి మనం దాటుకునే ఊర్లో అయితే నాకు ఒకటి తెలుసు, అది కూడా ఏదంటే రాయలపాడ రాయలపాడ అయితే మనకు ఒక క్లారిటీ ఉంది. పంచరే ఉన్నా ఆంధ్రలో వెల్కమ్ టు కర్ణాటక స్టేట్ అంటే వచ్చేసాను సార్. నాయన ఈ రోడ్డు ఎప్పుడు వేసారా, ఇదేదో తేడాగా ఉందయ్యా, ఇంత తొందరగా రోడ్లు ఎప్పుడు వేసారు? నేను ఆల్మోస్ట్ 6 months బ్యాక్ చూసినప్పుడు ఇటు సైడ్ అసలు రోడ్డే లేదు. అప్పుడు రాయలపాడు బాడికి అయితే వెళ్ళాను నైట్ టైంలో, రోడ్ వర్క్ అంతా జరుగుతుంది. నైట్ అంటే ఒక 7:30 టైంలో. ఇప్పుడు రోడ్డు అంతా ఎప్పుడు వేసారా మీకు? ఇంత ఇదేదో చాలా పెద్ద కథలాగే ఉంది. పోనీలే, మనం ఇలా రోడ్డు వర్కింగ్లో ఉన్నప్పుడు చండాలంగా ఉన్నప్పుడు పోయేదానికన్నా ఇప్పుడు కూసంత స్పీడ్ అయితే ఎక్కువ అయితే మనం వెళ్ళేసి వచ్చేయచ్చు అనమాట. ఇప్పుడిప్పుడే పెడుతున్నారు, అంటే కొత్తగానే వేసారు రోడ్డు, చూసేకేమో కొత్తగా కనపడదు. సో మాటల్లోనే మనమైతే ఇప్పుడు రాయలపాడికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ పెట్రోల్ బంక్ కూడా కొత్తగా వచ్చింది. అన్నీ మారిపోతున్నాయి, ఒక్క మా ఊరు తప్ప. ఇది ఎప్పుడు మారుతుందో ఏందో. వెల్కమ్ టు రాయలపాడి. ఇటు రైట్ సైడ్ వెళ్తే లోపల రాయలపాడి అయితే వస్తుంది. మనకు అటు సైడ్ పని లేదు కాబట్టి మనం స్ట్రైట్గా, క్రూజింగ్ స్పీడ్ ఎక్కువ 40లో ఉంది, అలా వెళ్ళిపోదాం. పవర్ మోడ్లోకి వేసుకు, ఇప్పుడు దాకా ఎక్కువలో ఉంది, పవర్ మోడ్లోకి వేసుకొని అయితే వెళ్ళిపోదాం. మ్యాప్ పెట్టుకుందాం, ఎందుకన్నా మంచిది ఈ టైంలో. చింతామణి వరకు ఎన్ని కిలోమీటర్లు వస్తుందో ఏందో. అలా ఒక 40 minutes అయితే ట్రావెల్ చేసిన తర్వాత హైవేలో ఫుల్ హీట్ వచ్చేసింది హెల్మెట్లో.
కొద్దిసేపు కూర్చొని ఫోటోషూట్ తీసుకునేసి బయలుదేరేకి ఈ ఊరైతే ఏదో వచ్చేసింది, కానీ దీని పేరు నాకు అంత ఐడియా లేదు, ఎందుకంటే ఇవి మనకు కన్నడ రాదు. పైగా అక్కడ బోర్డు కూడా నేను క్రాస్ చేసి వచ్చేసాను. పైగా ఆగి కనుక్కునేంత ఓపిక అయితే లేదబ్బా, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మనం ఇంకైతే బయలుదేరి వెళ్ళిపోదాము. ఇక్కడ బోర్డు పెద్దది వచ్చింది, ఇది ఏందో చూద్దాం ఉండి, ఇటు సైడ్ ఏ ఉన్నాయో చూద్దాం. చెట్టు ఉందబ్బా, ఇది ఎక్స్ప్రెస్ 4 పెద్ద రోడ్డే. 148 బెంగళూరు 73 ఏమున్నాయి? హెచ్ క్రాస్ 24, హొస్కోట 42, 73 కిలోమీటర్స్ బెంగళూరు. ఇవన్నీ అట్లా బెంగళూరుకి వెళ్ళిపోదామా? వద్దులే, ఈసారి పోదాం. అట్లా బెంగళూరులో ఇస్కాన్ టెంపుల్ ఉంది, దాన్ని ఒకసారి ఇదే స్కూటీలో వెళ్ళి చూసుకొని వచ్చేద్దాం. అది కూడా ఒక మినీ బ్లాగ్ లాగా, కాకపోతే దీనంతా ఎక్కువ అయితే చేయను. జస్ట్ ఇక్కడ నుంచి బెంగళూరుకి ఒక 15 మినిట్స్ వీడియో, ఇంకా ఆ తర్వాత అక్కడ నుంచి ఇంకా అది చూసుకునేద్దాము, అది ఎంతవరకు వస్తుంది డ్యూరేషన్. సో వెల్కమ్ టు చింతామణి. చింతామణి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ నుంచి ఈ 1/2 కిలోమీటర్ దాటాక రైట్ సైడ్ తిరగాలి. ఇంకా అక్కడ నుంచి ఇంకా నాకు 13 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళి టెంపుల్ ఎలా ఉంది, దాని విశేషాలు ఏంది, అవన్నీ అయితే మనం ఒకసారి మాట్లాడుకునేద్దాము. ఆవేం కదా నాయన, ఇండికేటర్ సౌండ్ కూడా వినపడలేదు కార్ వాళ్ళకి. ఇలా వెళ్ళేటప్పుడు స్పీడ్లో ధూమ చాలే ధూమ చాలే ధూమ చాలే ధూమ చాలే అని పాట పెట్టుకోవాలి. ఇంకా ఎన్ని కిలోమీటర్లు? చింతామణికి 6 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు ఉన్నాయి. దీని బోర్డులో ఏమో 5 చూపిస్తుంది, నా ఫోన్లో ఏమో చింతామణికి 6 కిలోమీటర్లు చూపిస్తుంది. వీళ్ళని నమ్మక అస్సలు లేదబ్బా. సర్లేండి, ఇంకా ముందరికి వెళ్ళి నాకు ఒక 4 కిలోమీటర్స్ తర్వాత రైట్ సైడ్ చూపిస్తుంది, సారీ లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది. సో ఇంకా లెఫ్ట్ నుంచి వెళ్దాం. అటు సైడ్ రోడ్ ఎట్టుంటుందో అదంతా చూసుకొని. ఇది నేను ఫస్ట్ టైం రావటం ఇటు సైడ్, అది ఇంత దూరం నేను రావటం అయితే నేను ఫస్ట్ టైం. నార్మల్గా ఫ్యామిలీతో వెళ్ళిపోతూ ఉంటాం కదా చిన్న చిన్న వాటికి, దగ్గర ఉండే వాటికి. ఈసారి అయితే ఇట్లా వచ్చేసాము. అండ్ ఇంకా ఒక వీడియో అప్లోడ్ చేయాలి, ఏదంటే ఇది మన కైగిల్ వాటర్ ఫాల్స్ ఇది. సో బండి కొన్న తర్వాత అక్కడికే వెళ్ళా. ఫస్ట్ ఆ వీడియో తీసేది, ఇది సెకండ్ ఈ వీడియో తీస్తున్నా. ఆ వీడియో ఏమో ఇంతవరకు అప్లోడ్ చేయాలి, అది ఇంకా కొంచెం ఎడిటింగ్లో ఉంది. ఏమైందంటే లాస్ట్ ఫుల్ అయిపోయింది SD కార్డు స్టోరేజ్, ఇక అట్లా అయిపోయింది, ఏం చేయలేం. దాన్ని కూడా తొందరలోనే అయితే పెడతాను. సో దగ్గరికి అయితే వచ్చేసాము. నాకు ఇంకో 30 మినిట్స్ అయితే చూపిస్తుంది. చలో వెళ్ళిపోదాం. ఎట్లా ఇంకా 1.5 కిలోమీటర్ ఉంది రైట్ సైడ్, వెళ్ళిపోదాం పదండి. ఇంకా సో ఇంకైతే మనం వచ్చేసాము, దగ్గరలోనే ఉంది రైట్ సైడ్. అది చూసుకునేసి సప్ప 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 అని ఇంటికి వెళ్ళిపోవాలి, లేదంటే కష్టం. ఎందుకంటే నాకు మా ఇంట్లో వాళ్ళు వచ్చే 1 గంట ముందైనా మనం ఇంట్లో ఉండాలి, లేదనుకో ఈ ఎండకి ఎందుకు వెళ్ళావు, ఏంది అసలే ఒంట్లో బాగాలేదు అని క్లాస్ పీకుతారు. ఆ క్లాస్ పీకించుకునే కన్నా సైలెంట్గా వెళ్ళిపోవటం బెటర్. వచ్చేటప్పుడు కెమెరాకి కనిపించా, ఎక్కడికి రా అన్నారు, నేను ఇప్పుడే వస్తాను మా అని చెప్పేసి వచ్చేసా. సో లెఫ్ట్కి అయితే వచ్చేసాము. కొత్త రోడ్డు, నాకు తెలిసి టెంపుల్ కోసం వేసినట్టున్నారు తార్ రోడ్డు, సూపర్ ఉంది అబ్బా. సో నేను మీకు ఇంకోటి చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి అయితే మీకు మ్యాక్సిమం చాలా వరకు నేను డబ్బింగే చెప్పాను, ఎందుకంటే నా మైక్ సౌండ్ ఎక్కువ వస్తుంది, రైడింగ్ కదా. సో సౌండ్ ఎక్కువ వస్తుంది. టైమ్ స్లాబ్లో పెట్టేసా, టైమ్ స్లాబ్ దాంట్లో రాలా, నేను నార్మల్గా పెట్టా. ఇంక ఇక్కడ నుంచి అయితే మీరు గుర్తుపెట్టుకోండి, రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. ఈ సిమెంట్ రోడ్డుకి వచ్చిన తర్వాత రైట్ సైడ్ మీకు సిమెంట్ రోడ్డు వస్తుంది, ఒకటే రోడ్డు. 4 to 5 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ సిమెంట్ రోడ్డు వస్తుంది. ఇంక ఇక్కడ నుంచి మీరు ఒక 2 కిలోమీటర్స్ ఆర్ 3 కిలోమీటర్స్ వెళ్ళాక మళ్ళీ మీకు రైట్ సైడ్ వస్తుంది. ఆ రైట్ సైడ్ వస్తే ఒక ఘాట్ ఉంటుంది, ఆ ఘాట్ ఎక్కేస్తే డైరెక్ట్గా టెంపుల్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో వెళ్ళిపోదాం పదండి.
సో సిమెంట్ రోడ్ అయితే ఇదే రైట్ సైడ్. అదే చెప్పాను కదా మీకు, ఆ సిమెంట్ రోడ్ నుంచి 2 to 3 kilometers వచ్చిన తర్వాత ఇంకొక సిమెంట్ రోడ్ అయితే వస్తుంది. సిమెంట్ రోడ్ అంటే సిమెంట్ రోడ్ కాదు, జస్ట్ నార్మల్ ఒక రోడ్డు. సో ఆ సిమెంట్ రోడ్ అయితే ఇదే అనమాట. రైట్ సైడ్ తీసుకోండి. మ్యాక్సిమం మీకు ఏమి ఇబ్బంది ఏమి ఉండదు, అన్ని వెహికల్స్ అయితే పోతూ ఉంటాయి. సో ప్రాబ్లం అయితే ఏమి ఉండదు అనమాట. ఈ టెన్షన్ లేకుండా అయితే మీరు అందరూ వచ్చేయచ్చు. జస్ట్ మనకు నేను చూసారా 11:09కి 11:10కి అంతా స్టార్ట్ అయితే 1కి వచ్చాను 2 వీలర్లో. అది కూడా ఎంత 50 to 60 kilometers స్పీడ్. అది కూడా నేను అక్కడక్కడ ఆగుతూ వ్లాగింగ్ చేయాలి కాబట్టి అట్లయితే వచ్చాను. ఎక్కువ ఎండ ఉంది కాబట్టి ఈ ఎండాకాలంలో తప్పదు, మరీ స్పీడ్ వెళ్ళలేము, అలానే మరీ స్లో వెళ్ళలేము. హెల్మెట్ వేసుకుంటేనేమో ఎండ కొడుతుంది. ఇది ఒక ట్రాఫిక్. సో ఇక్కడ నుంచి అయితే మనకు రోడ్ అయితే సరిలేదని అయితే అర్థం అవుతుంది. ఈ కార్లను కలిగితే మనకు అయినట్టే, కానీ మనం వెళ్ళిపోదాం పదండి. ఇదంతా ఘాట్ రోడ్డు. నేను కొంచెం వరకు అయితే టైం లాప్స్ పెట్టేసి అలాగే మీకు ఒక చిన్న మ్యూజిక్ అయితే వేస్తాను అనమాట. ఎంజాయ్ చేసేయండి. రైడర్లే జాస్తి వచ్చినట్టున్నారు చూడండి. అన్నీ స్పోర్ట్స్ బైక్లు, రైడింగ్ బైక్లు. నేను ఎప్పుడు కొంటాను ఏందో. నేనైతే టీవీఎస్లోనే కొందాం అనుకుంటున్నా. ఫస్ట్ హంటర్ అనుకున్నా, కానీ తర్వాత టీవీఎస్ది కొత్తది వస్తుంది 300cc అడ్వెంచర్ బైక్. సో దానైతే తీసుకోవాలి. దీనికి కూడా కొంచెం రోడ్ వేస్తే బాగుందబ్బా. ఏందో ఈ గుంటల మెట్టల్లో పోయి రావాలంటే చాలా వరకు కష్టం అయిపోతుంది. ఏంది ట్రాఫిక్ జాము, ఏందబ్బా ఇది. ఇటు నుంచి వెళ్ళిపోదాం. ఓకే, బండి ఆగిపోయింది. పాపం ఎవరో ఎల్బోర్డ్ నెట్టెక్కించలేకపోతున్నట్టున్నాడు. మనమైతే ఏం చేయలేం, వెళ్ళిపోదాం పదండి. సో నాకైతే కొండలు అయితే బాగా క్లారిటీగా కనిపిస్తున్నాయి. అండ్ ఇక అక్కడికి వెళ్ళి మనం ఎలా ఉంటుందో. సో మొత్తానికి అయితే వచ్చేసాను. ఇక్కడ ఒక ఫుటేజ్ మిస్ అయింది, ఎందుకంటే అది పార్కింగ్కి వెళ్ళేటప్పుడు కొంచెం ఇదే అయిపోయింది, అందుకని అది డిలీట్ చేసేసాం. సో వెల్కమ్ టు కైలాసగిరి హిల్స్. సో మనమైతే వచ్చేసామన్నమాట. ఇదంతా పార్కింగ్ వదిలేశారు. పార్కింగ్ వచ్చేసి మీకు 20 రూపీస్ పడుతుంది 2 వీలర్కి. కార్కి మినిమం 50 రూపీస్ ఉంటుంది అనమాట. సో ఇంకా రోడ్లు అవన్నీ వేసే పని అయితే జరుగుతోంది. రోడ్ అంటే మ్యాక్సిమం పై వరకు అయితే రోడ్ అయితే ఏం తీసుకొని రారు. జస్ట్ ఇక్కడ చెప్పులు చూసారా, మీరు ఎక్కడ ఇసిపెట్టినా సరే వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇది చాలా ఘోరంగా అయితే నాకు అనిపించింది. ఏం చేయలేం, వెళ్దాం పదండి. అలా మెట్లు ఎక్కుతూ అయితే వెళ్తున్నాము. ఇంకా వ్యూ అయితే చూసారుగా. యాక్చువల్గా ఈ దీనికి మనము ఇలా సమ్మర్ టైంలో అయితే రాకూడదు, కొంచెం వింటరు లేదా రైనీ సీజన్లో వస్తే బాగుంటుంది చూసేది కూడా. ఎందుకంటే
ఫాగీగా ఉంటుంది, అంతా చూసేదానికి ఫొటోస్కి బాగుంటుంది. నేను సమ్మర్ టైంలో వచ్చాను కదా, సో నాకు అదొక డిసడ్వాంటేజ్. ఓకే, పర్లేదు. హీట్తో పోలిస్తే ఇది కొంచెం బెటర్. సో లోపలికి అయితే ఒకసారి అయితే వెళ్ళి చూసేద్దాము ఎంత బాగుందో. లైటింగ్ అయితే బాగా అదిరిపోయింది. నైస్, అంతా బాగుంది. ఏమంటే మనము జస్ట్ ఒక మినీ ట్రిప్, ఇప్పుడు సండేస్ అంతా ఖాళీ ఉంటారు కదా, జస్ట్ ఒక హాఫ్ డే ట్రిప్గా అయితే ఇదైతే మీరు పెట్టుకోవచ్చు. ఫ్యామిలీ అయితే వర్క్ ఉంటుంది, అది కష్టం కాబట్టి సండే అలా వచ్చి మీరు ఇలా వెళ్ళి అయిపోయేదానికి ఇదైతే బాగుంటుంది. ఇది ఒక, నాకు తెలిసి ఇది ఒక కన్వెన్షన్ హాల్ టైప్లో అయితే డిజైన్ అయితే చేశారు. సో ఇదొక స్టేజ్ కూర్చునేదానికి. ఏమో మ్యాక్సిమం మ్యారేజెస్ జరగచ్చు, లేదంటే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే సరిపోతుంది. బాగుంది చూసేదానికి. ప్రజెంట్ అంతా కొద్దిసేపు అయితే కూర్చున్నాను, అలాగే ఇక్కడ ఫోటోలు తీసుకుందాం అనుకున్నా, బట్ మనకు తీసుకునేదానికి పెద్ద ఇంట్రెస్ట్ రాలేదు. సో అందుకనేసి ఇదంతా ఒక 10 seconds అలా వీడియో తీసేసి, తర్వాత అయితే రెండు టెంపుల్స్ ఉన్నాయి లోపల, అవైతే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాను. అందులో ఒకటి వచ్చేసి 4 ముఖాలు శివలింగం అన్నమాట. సో అది చూడటం కోసం అయితే వచ్చేసాను. ఇక్కడ అన్ని దేవుళ్ళ బొమ్మలు ఉన్నాయి, బట్ వాటిని నేనైతే ఎక్కువ ఏం చూపించలేదు, ఎందుకంటే అన్నవాళ్ళు వద్దన్నారు. రాగానే మనకు నందీశ్వరులు అయితే కనిపించారనమాట. సో ఆయన చెవిలో కూడా కొన్ని విషయాలు అడిగి ఆయనకి చెప్పమని చెప్పి ఇక వెనక్కి అయితే వచ్చేసి ఆయన కొమ్ముల ద్వారా మహాశివుడిని అయితే ఒకసారి వీడియోలో బంధిద్దామని చెప్పేసి అయితే వచ్చేసాను అనమాట. సో అంతలో ఇక్కడైతే చిన్న పాప అయితే వచ్చేసింది. ఆ పాప నిజమైన ఆవు అనుకొని చెప్పేసి ఆ తడుముతూ చిన్న క్యూట్గా బిహేవ్ చేస్తూ ఉంది. సో అదైతే కొంచెం డిఫరెంట్గా భలే అయితే అనిపించింది అనమాట. అండ్ ఆయన చేసిన విధంగానే ఆ పాప కూడా చేస్తుంది చూడండి, అసలు ఎంత క్యూట్గా చేసింది, అన్య అనేసి. ఇక వాళ్ళ డాడీ పిలిచాలకే వెళ్ళి మళ్ళీ అయితే వచ్చేసింది. ఇంకొకసారి అయితే చేద్దాం అనుకున్నా, ఏమో తెలీదు, వచ్చేసింది అనమాట. నేనైతే ఇలా మాటల్లోనే 2-3 సార్లు నా వల్ల కాక నేను 15 times రికార్డ్ చేసి మళ్ళీ డిలీట్ చేసి నాకు చాలా అయిపోయి, ఒక పక్క కాలు నొప్పి వస్తుంది ఒకే పొజిషన్లో కూర్చున్నా 15 minutes వరకు. సో నాకు ఒక 10 seconds క్లిప్ అయితే దొరికింది. ఇంకా అది కూడా కొంచెము అటు ఇటుగానే ఉండింది, ఇంకేం చేయలేము. సో అదైతే చూసేయండి. అక్కడి వరకు దొరికింది, దాన్ని మాత్రం అయితే రికార్డ్ చేయగలిగాను. ఇక టైం అవుతుందని చెప్పేసి నేను హడావిడిగా అయితే రెడీ అయ్యాను. సో ఇప్పుడు ఇది మెయిన్ టెంపుల్ అనమాట. దీనికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే ఇంకొక చిన్న టెంపుల్స్ ఉన్నాయి. అవి మామూలుగా అవి ఆ టైం లైన్లో అవి ఏంటో నాకు కూడా ఒక క్లారిటీ లేదు, ఎందుకంటే నేను కూడా పైన చదవలేకపోయాను. ఇంకా వెళ్దామని చెప్పేసి అయితే నేను బయలుదేరాను అనమాట. ఇంకా ఎగ్జిట్ అయ్యే దారిలో 2 విగ్రహాలు అయితే ఉన్నాయి, ఒకటి పార్వతి, ఇంకొకటి లక్ష్మీదేవి అన్నమాట. సో అది నేను పార్వతి అని గెస్ చేసి చెప్పా. అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఒకసారి అది ఏదుందో చూసి కింద కామెంట్లు అయితే చెప్పండి. జస్ట్ నేను నీకు చెప్పడం కోసం అయితే చెప్పాను అంతే, నేను చూడలేదు. సో సారీ, చూడలేదు, జస్ట్ చెప్తున్నాను అంతే మీకు. ఇక ఎండ అయితే వాయ కొడుతుంది. సో బయటకు వచ్చి అంతా చూశాను. ఇంకా ఫ్యూచర్లో ఇది డెవలప్ అయితే మనకి ఈ క్రౌడ్ కన్నా త్రిబుల్ ఉంటుంది, ఎందుకంటే ముందుగానే వచ్చి చూసిపోయేది వేరు, డెవలప్ అయిన తర్వాత చూసేది వేరు. మనం డెవలప్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వద్దాము. సో ఇంకైతే మనం పార్కింగ్ దగ్గరికి వెళ్ళి మన షాడోని అయితే తీసుకొని పైకి వెళ్దాం. నాకు తెలిసి పైన కూడా ఏమో ఉందిరా అప్ప, పైకి కూడా ఒకసారి పోయేసి చెప్తా. సెట్ మహా అంటే ఒక హాఫ్ లీటర్ పెట్రోల్ ఒక్క వెళ్ళే దారిలో పట్టుకొని వచ్చేయచ్చు. వీళ్ళు ఏందో విచిత్రంగా చూస్తున్నారు.
ఏదో ఒకటి కానీ మీరైతే మాత్రం వీడియోని చూసినట్టు ఇంతటి వరకు చూసారనుకుంటే నేను దయచేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ నాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా మరిన్ని వీడియోస్ అయితే నేను తొందరలో అయితే చేయబోతున్నాను. సో దానికోసం అయితే తప్పదు మరి. ఇంకా చాలా వరకు చూపించాల్సినవి ఉన్నాయి. అవి కూడా చూపించాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. పైకి వెళ్ళేదానికి మట్టి రోడ్డు చేసే బదులు ఇంకోసంత డబ్బులు వేసుకొని సిమెంట్ రోడ్ అట్లా వేస్తే పోద్ది కదా. వర్షాకాలంలో పైకి పోవాలంటే ఎట్లుంటుందో ఏందో మరి. ఇంత ఘోరంగా పెట్టారు. టూరిస్టుల దగ్గర మాత్రం డబ్బులు మాత్రం బాగా దెబ్బతున్నారు. ఏందో ఈ కాలం. ఏం బుద్ధులురా నాయనా ఇవి. ఇంతకీ పైన ఉంది కథ. ఘాటు రోడ్డు 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 ఘాటు రోడ్డు. సోలోగా వస్తే ఫోటోలు తీసుకునేకి ఏడ కుదరదప్ప. డాడీ మమ్మీ డాడీ మమ్మీ డాడీ మమ్మీ. వావ్, ఇట్స్ అ నైస్ ఫోటోగ్రఫీ ఫోటోగ్రఫీ ప్లేస్. ఓకే, చెట్లు బాగా దట్టంగా పెరుగుండే, అందుకే అందరు పైకి వస్తున్నారు. పడ్డే నాశనం అయిపోతుంది మరా. ఏం చెప్తున్నారా, తాగేస్తున్నారా ఇట్లా? இதுதான் మనకు தெரியும் பிளேஸ் தான் இருக்கு. ஹாஸ்டல்ஸ் వైబ్ தான் வரும். డిట్టు డిట్టు హాస్టల్స్ వైబ్స్ తప్ప నాకు వేరేదేం కనపడట్లేదు. కాకపోతే అక్కడ మనకు తార్ రోడ్డు సిమెంట్ రోడ్లు ఉంటాయి, ఇక్కడ మట్టి రోడ్డు ఉంది, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇక రెండోది వచ్చేసి ఇదంతా మనకు మట్టి చిన్న చిన్న స్టోన్స్తో ఉంటే మనం హాస్టల్స్ పైకి ఎక్కిన తర్వాత అటు వ్యూ పాయింట్ కూడా అంతా స్టోన్ ఉంటుంది అనమాట. ఫోన్ ఎందుకన్నా మనం వచ్చినా రాకపోయినా ఒకటే కదా. సో మొత్తానికి మన హాస్టల్స్ వైబ్స్ మాత్రం దా ఉన్నాయి. అటు సైడ్ పోతా ఉన్నాయి, పోదామా వద్దామా ఆలోచిస్తా ఉన్నా. అడుగైనా ఒకటే సో ఫైనల్గా అయితే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది వీడియో రికార్డింగ్ ఇంట్లో అయితే వేస్తాను అనమాట. సో ఇక్కడ వరకు చూసినారంటే థ్యాంక్స్ ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. బాయ్ బాయ్.